బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సుర్మాను ఏ విధంగా పెట్టుకునేవారు, దాని గురించి సున్నత్లు మరియు మర్యాదలు తెలుసుకుందాము. ఇది మన రోజువారీ జీవితంలో ఒక చిన్న అలవాటే. మనం ఏమనుకుంటాము అంటే సుర్మా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాము అని అనుకుంటాము. ఇది కేవలం మనకి అందాన్ని తీసుకురావడం మాత్రమే కాకుండా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ పైన నడిచే ఒక ఆపర్చునిటీ అన్నమాట. మరియు ఎవరైతే కళ్ళకి సుర్మా పెట్టుకుంటారో అది వాళ్ళ కళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. అయితే ఈ సున్నత్ పద్ధతిలో సుర్మాని ఎలా యూజ్ చేయాలి అన్నది తెలుసుకుందాము. నిద్రపోయే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సుర్మా పెట్టుకొని నిద్రపోయేవారు. ఇస్మద్ అనే సుర్మాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపయోగించేవారు అనమాట. అయితే ఒకవేళ మనకి అది దొరకలేదు అంటే మనకి ఏ సుర్మా దొరికిందో అది ఉపయోగించడం కూడా మంచిది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమని తెలియజేశారు అంటే, మీరు ఇస్మద్ సుర్మాని ఉపయోగించండి, ఇది చూపును మెరుగుపరుస్తుంది మరియు కంటి రెప్పల వెంట్రుకలను కూడా పెంచుతుంది అని చెప్పారు. కంటి రెప్పల వెంట్రుకలు పెరిగితే ఆటోమేటికలీ మన ఐస్ కూడా చాలా బ్యూటిఫై అవుతాయి కదా. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేశారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిద్రపోయే ముందు ఇస్మద్ సుర్మాను పెట్టుకునేవారు అని. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్మత్ సుర్మాని ఏ విధంగా అప్లై చేసేవారు అంటే, హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారు తెలియజేశారు, వీలైనంత వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుడివైపు నుంచే ప్రారంభం చేసేవారు ప్రతి పనిని. అయితే ఫస్ట్ కుడి కంటికి సుర్మా అప్లై చేసేవారు, దాని తర్వాత ఎడమ కంటికి అప్లై చేసేవారు అనమాట. హజరత్ ఉక్బా బిన్ ఆమిర్ రజియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేశారు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సుర్మా పెట్టుకునేటప్పుడు బేసి సంఖ్యను పాటించేవారు. అంటే ఏంటి అంటే, బేసి సంఖ్యను పాటించడం అంటే అయితే ఒకసారి లేదా 3 సార్లు లేదా 5 సార్లు అంటే బేసి సంఖ్యలో అప్లై చేసేవారు అనమాట. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారు తెలియచేశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిద్రపోయే ముందు ప్రతి కంటిలో 3 సార్లు ఇస్మద్ సుర్మాను పెట్టుకునేవారు అని. 3 సార్లు ఏ విధంగా పెట్టుకునేవారు అంటే, ఫస్ట్ రైట్ ఐతో స్టార్ట్ చేసేవారు, తర్వాత లెఫ్ట్ ఐకి అప్లై చేసేవారు, మరియు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం రైట్ ఐకి లెఫ్ట్ ఐకి, థర్డ్ టైం రైట్ ఐకి అప్లై చేసి వదిలిపెట్టేసేవారు. అప్పుడు మొత్తం 5 టైమ్స్ కళ్ళకి సుర్మా పెట్టినట్టు అవుతుంది. ప్రారంభం కూడా కుడి కన్నితోనే జరుగుతుంది మరియు మనం సుర్మా పెట్టుకోవడం కూడా ఎండ్ చేసేది కుడి కంటితోనే అనమాట. అంటే మనం ఇక్కడ బేసి సంఖ్యను కూడా పాటించినట్లు జరుగుతుంది. విన్నాం కదా, సుర్మా పెట్టుకోవడం జస్ట్ ఒక అందం కోసం మాత్రమే కాదు, మన చూపుని మెరుగుపరుస్తుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత్ పైన అమలు చేసే భాగ్యం కలుగుతుంది. ఎవరైతే మనం నోటితో మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చాలా ప్రేమిస్తాము అని చెప్తున్నామో, అలా చెప్పినంత మాత్రాన, నినాదాలు చేసినంత మాత్రాన అది ట్రూ లవ్ అనిపించుకోదు. ఎప్పుడైతే మనం ఆయన పద్ధతులపైన అనుసరిస్తామో అప్పుడు నిజంగా మనం ప్రేమించిన వాళ్ళలో ఇంక్లూడ్ అవుతాం అన్నమాట. కాబట్టి ఇన్షాల్లా ఈ పద్ధతుల్ని మన జీవితంలో కూడా పాటించడానికి ప్రయత్నం చేద్దాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పి వినే కంటే ఎక్కువగా ఆచరించే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత, నస్తగఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.